ఉలింగాల మండలంలోని మురారి చింతల, తాతిరెడ్డిపల్లి, కోమన్నతల గ్రామాల్లో భారీ వర్షాలు, ఈదుల గాలులకు దెబ్బతిన్న అరటి తోటలను పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి పరిశీలించారు. రైతులతో మాట్లాడిన ఆయన ప్రభుత్వం నష్టపోయిన రైతులకు అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. పంట నష్టంపై అధికారులు వెంటనే నివేదిక సిద్ధం చేసి పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో దేవిరెడ్డి సంజీవరెడ్డి, విశ్వనాథరెడ్డి, గడ్డం అమర్నాథ్ యాదవ్, ఓబుల్ రెడ్డి, సురేంద్రారెడ్డి, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు మనము డ్రిప్పు కావాల్సింటే అది మళ్ళీ మనం జనరల్గా ఇవ్వరు కదా రెండోసారి. అలా డ్రిప్పు కావాల్సింటే ఇప్పిస్తాము, దాని పిల్లకలకు కావాల్సింటే ఇది చేస్తాము, నష్టపరిహారం ఏదో హెక్టార్ కింద అది మాట్లాడి చేయిస్తాము. కానీ అసలు దీనికి సంవత్సరం పడిపోతున్నాయి. ఈ పొద్దు మీ ఊరు పడతాయి, రేపు తాతిరెడ్డిపల్లి పడుతుంది, రేపు ఇంకోసాడ పడుతుంది. ఇంకా మీ అన్న కొండ ప్రాంతాలే రొంత తట్టుకునే. మాదందైతే మేమంతా అరటేస్తాను. ఇప్పుడు మాదంతా ఇంకా ప్లెయిన్ ల్యాండ్ మా మండలం అంతా. దీనికి ఏమన్నా మీరు ఆలోచన చేసినారా? దీనికి ఇది నివారించడానికి మీ దగ్గర ఏదన్నా ఒక ఐడియా కానీ మార్గం ఏదన్నా ఉందా? కాదమ్మా, జరగకముందు ఎట్లా ఏమని ఎవరికి మీరు పంట వేస్తారు? ఇప్పుడు నువ్వు ఎకరాకు 1,00,000 పెట్టుకునే 1,50,000 అయిందా? 1,00,000 రూపాయలు అయింది. 5 లక్షలు నీ పెట్టుబడి. ఇప్పుడు దాదాపు సగం పోయిందా? అంతా పోయింది. నీకు 5 లక్షలు ఏ రూపంలో కూడా నీకు 5 లక్షలు ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి కానీ నేను ఆదుకునే పరిస్థితి 5 లక్షలు ఏదో ఎకరాకు మళ్ళా నువ్వు పంట పెట్టుకునే దానికో మేము చేయగలం. ఈ సమస్యను ఈ రైతులు మీరు ఆలోచన చేసి దీనికి ఇది రాకుండా ఏదైనా పరిష్కారం ఉందా? గాలి కాదు, ఇన్సూరెన్స్ కట్టడమా, ఇంకోటి ఏదో ఒకటి చేస్తే కదా. లేకపోతే ఇప్పుడు ఈ సంవత్సరం ఈడపడుతుంది, ఇంకోటి పడుతుంది, ఇది 3వ సంవత్సరం ఇట్లా ఏదో కొన్నిసార్లు జరుగుతానే ఉంది కదా. ఆలోచన ఉండాలి కదా మనకు. ఇట్లా వచ్చిన ఏమని మనం కొంత అరటి చెట్లకు పెడతాం, కొంత శనక్కాయకి పెడతాం, కొంత పత్తికి పెడతాం. అది అట్లా ఉండకూడదు. మా అరటికి అనేది సపరేట్ గా ఉండాలి. అరటికి ఇన్సూరెన్స్ కాదు క్రాప్. ఇప్పుడు కంప ఉంది మనకి ఏ రోజు పడింది, ఒక రోజు అట్లా కాదమ్మా గంగాధర్, అది కాదు. ఇప్పుడు శనక్కాయకు కట్టేది నామినల్ అమౌంట్, ఎకరాకి 20,000 కూడా నష్టం రాదు. ఇల్లు ఎకరాకు 1,00,000 రూపాయలు. సపరేట్గా అరటికి గాలి వాన బీభత్సం వచ్చినప్పటికే ఇదని అమౌంట్ కట్టించుకుంటే వచ్చి చూసుకొని వాళ్ళు అమౌంట్ ఇచ్చేట్టుగా ఉండాలి. ఆ పరిస్థితి అయితే తప్ప దీంట్లోంచి ఇంకా అది ఒకటి కాకుండా వేరే ఏమన్నా మార్గం ఉందా? నేను ఇప్పుడు జరిగిన నష్టం గురించి ఆలోచించడంలే, భవిష్యత్తులో ఇంకా ఏమన్నా జరిగినప్పుడు కూడా ఏం చేయాలనేది. ఇప్పుడంటే ఏముంది, హార్టికల్చర్ రాసుకుంటారు, చెప్తాము మేము 2 నెలలకు 3 నెలలకు వాళ్ళు ప్రభుత్వం నుంచి వచ్చేది వస్తుంది. అది కాదు కదా సమస్య. కాదు, ఇది జరగాలంటే మామూలుగా పత్తికి శనక్కాయకు ఎట్లయితే ఇన్సూరెన్స్ ఉందో స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ 2 కలిపి జాయింట్ గా చేస్తారు. చేసేటప్పుడు ప్రీమియం కట్టేటప్పుడు 50% ప్రీమియం రైతు కడితే 50% గవర్నమెంట్ కడుతుంది, స్టేట్ గవర్నమెంట్. అట్లా ఒకటి మా కలెక్టర్ దగ్గర ఒకటి అది అరటి రైతులదే మీటింగ్ అన్నా పెట్టిస్తాను. ఆ వద్దన్నా వచ్చి అందరి సమస్య చెప్పి ముఖ్యంగా ఇదే పరిష్కారం. దీనికి ఏం చేయాలా, ఎట్లా మా పరిస్థితి ఏంది? మేము కావాలంటే ఇన్సూరెన్స్ అమౌంట్ ప్రభుత్వం కట్టాల్సిన పనిలే, మనమైనా కడదాం రైతులం. దీనికి ఒక పరిష్కారం కావాలా? మామూలు కట్టాలనే తీసుకోవట్లేదు కదా, కనీసం దాంట్లో చేర్చేదానికన్నా మన కడపలో పెద్ద సదస్సు 22 నుంచి 23, 24 అని అది ఎత్తేసారు. మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. ఈ రోజు రైతులందరినీ పిలిచిపోయి నువ్వు ఆ రోజు ఆ నుంచి ప్రపోజల్ చూడండి. ఓన్లీ అరటి గురించే మాట్లాడదాం. ఎన్ని రాపించుకోండి మా, ఎంత ముందు ఏం నష్టం జరిగిందో ఎన్ని ఎకరాలో రాపియండి. ఇది మొత్తం అన్ని రాసినారమ్మా. ఓన్లీ మురాడి చింతల పంచాయతీలో నీకు ఎన్ని ఎకరాలు పోయింది టోటల్? ఉంటే అన్ని ఏం లేకుండా నువ్వు నీ సచివాలయ పరిధిలో దిగువపల్లె మురాడి చింతలు వస్తుంది, గునకరపల్లి ఏమైనా డ్యామేజ్ లేమారు అన్ని నీట్ గా రాపించి ఎంటర్ చేయండి ముందు, ఇబ్బంది లేకుండా. ఎందుకంటే మొన్న ఏం జరిగిందంటే సవితమ్మ వచ్చి కొన్ని తాతిరెడ్డిపల్లి ఆ ఏరియా పైన చూసింది. దాని తర్వాత మళ్ళీ మేము వచ్చి చూసాం. చూసిన వాళ్ళందరికీ వచ్చినాయి. ఎక్కపోయిన దానికి పెండింగ్ పడింది. ఏమంటే అది ఫస్ట్ లిస్ట్, అది మన ప్రాబ్లం అని చెప్తారు. కాదు, ఫస్ట్ విడత రాలే, 2వ విడత 3వ విడతలో పన్నేదాలకు అమౌంట్ వచ్చింది హెక్టార్ కింద.
ఇంకోటి అట్లా ఇబ్బంది లేకుండా చూడండి. నిజంగా వాళ్ళు ఇప్పుడు మనం ఇచ్చేది ఏదో 10,000 ఎంతో ఇచ్చాము. అది కూడా వాళ్ళకి రాకుండా ఇదో ఇప్పుడు పన్నేళ్ళయ్యే జెన్యున్ గా రాస్తే ఎవరికి అన్యాయం జరగదు. అట్లా కాకుండా వాళ్ళ వీళ్ళ పడనోళ్ళ కూడా రాసినాం అనుకో, అసలు వీళ్ళ పోతే వీళ్ళు బాధ. అట్లా కాబట్టి ఎవరు చెప్పినా ఏం చెప్పకుండా ఓన్లీ పడినోళ్ళవి మాత్రమే మీరు లిస్టు రాసుకోండి. పడనోళ్ళవి రాసుకుంటే ఏమవుతుందంటే ఈ పన్నోనికి రాకుంటే వాడు బాధపడతాడు. అది కట్టుబడి నేను తీసుకుని తిరుగుతున్నాను సార్. వాళ్ళకైతే ఎవరి పొలం ఏందనేది ఐడియా ఉంటుంది. అంటే మాకు తెలిసింది ఏంటంటే మీరు అందరి రాస్తున్నారు, వాళ్ళే రాస్తున్నారు, వీళ్ళే రాస్తున్నారు అని చెప్పి మాకు వచ్చింది. పొలంలోకి పోయి వాళ్ళకి ఎంత నష్టం జరిగింది, పన్నోనికి ఏదన్నా కొంచెం రాసినా పర్లేదు కానీ అసలే పన్నోనికి మాత్రం రాయకండి, ఏం ఇబ్బంది లేదు. వీనికి లాస్ అవుతాడు ఉంటున్నా. సరే వాడికి ఇప్పుడు ఏంటంటే ఈ పన్నోళ్ళ దానికి మెయిన్ మళ్ళీ డ్రిప్ ఇవ్వాలంటే కూడా ఇవ్వరు కదా జనరల్గా 10 years వరకు. అవి స్పెషల్ కేసు కింద తీసుకొని ఆ డ్రిప్పు మళ్ళీ పిల్లకలకు కావాల్సినది ఇన్పుట్ అవి మేము మాట్లాడి చేస్తాం. మీరు జెన్యూన్గా ఎవరు పడింటే వాళ్ళదే యాజ్ ఇట్ ఈస్గా ఉండేది ఉన్నట్టు రాయండి. కలెక్టర్ని పిలిచి రైతులతో మాట్లాడి వీళ్ళందరినీ కూడా తీసిపోయి మెయిన్ ఈ పరిష్కారం ఏందనేది ఒకటి. ఇప్పుడు ఇతను 5 ఎకరాలమ్మా, 4 ఎకరాలు పడింటుంది. అట్లాంటి 5 ఎకరాలు రాయండి. వాళ్ళకి ఆ ఎకరా వాళ్ళేం చేసేది ఏమి ఉండదు.